హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి ఒక మంచి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేటివ్ అండ్ అట్ ద సేమ్ టైం మోటివేషనల్ వ్లాగ్ని షేర్ చేయబోతున్నాను. ప్రత్యేకంగా చెప్పాలంటే మన తెలుగువారికి ఉగాది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే కొత్త సంవత్సరం మొదలవుతుంది. కాకపోతే క్యాలెండర్ ప్రకారం మనకు న్యూ ఇయర్ అన్నది Jan 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ప్రతి ఒక్కరికి లైఫ్లో న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వగానే మాకు ఇలా స్టార్ట్ అయింది, లేకపోతే మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉంది, లేకపోతే ఒక్కొక్కసారి ఇలా కూడా అనిపిస్తుంది, ఈ ఇయర్ ఏంటి ఇలా స్టార్ట్ అయింది, ఇయర్ అంతా ఇలానే ఉంటుందా, ఈ టెన్షన్ కూడా కొంతమందికి ఉంటుంది కదా. మీ ఫీలింగ్స్ ఏంటి? ఇంతకీ ఈ ఇయర్ మీకు ఎలా స్టార్ట్ అయింది? తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. యాజ్ యూజువల్ ఎవ్రీ వీడియోకి నా సిన్సియర్ రిక్వెస్ట్ వచ్చేసరికి, వీడియో నచ్చింది, మంచి మోటివేషన్ ఉంది, మాకు బాగా హెల్ప్ అయిందని అంటున్నారు, కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు. మీరు ఇచ్చే లైక్ కానీ పంపించే ఒక మంచి బ్యూటిఫుల్ కమెంట్స్ కానీ మమ్మల్ని మోటివేట్ చేయడమే కాదు, అది మిగిలిన వాళ్ళకు కూడా మోటివేషన్ అవుతుందన్న విషయాన్ని మర్చిపోకండి. లైక్ చేశారు కదా, ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? ఏంటి సంధ్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూపిస్తానని ఎక్కడికో వెళ్తూ ఉంది అనుకుంటున్నారు కదా. ఎస్, న్యూ ఇయర్ రోజైతే కొంచెం ఒక చిన్న షాపింగ్ ఉంటే దానికోసమే వెళ్తూ ఉన్నాను. ఇంతకీ స్పెషల్ షాపింగ్ ఎవరి కోసం అనుకుంటూ ఉన్నారు కదా. వ్లాగ్ కంటిన్యూగా చూస్తూ ఉండండి, షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే డెస్టినేషన్కి రీచ్ అయిపోయాను. పిల్లలిద్దరూ కూడా న్యూ ఇయర్ కదా, వాళ్ళకంటూ కొంచెం స్పెషల్గా ఉండాలి. ఇంట్లో యాజ్ యూజువల్ వర్క్స్తో బిజీగా ఉంటాను, సో కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుందని ఇలా తీసుకొచ్చానమాట. మ్యాక్సిమం కిడ్స్తో ఔటింగ్ ఉందనుకుంటే కనుక ముందుగానే నా వర్క్స్ అన్నింటినీ వైండప్ చేసేసుకుంటాను, సో దట్ నేను కూడా పీస్ఫుల్గా వాళ్ళతో టైం స్పెండ్ చేసుకోవచ్చని. ఇక అక్కడికి రీచ్ అయిన తర్వాత కొద్దిసేపు మొత్తం తిరిగి విండో షాపింగ్ చేశాను. ఇక పిల్లలు ఎలాగో ఇరిటేట్ అవుతారు కదా, వాళ్ళని తీసుకుని అలా బయట వస్తే ఇక్కడ చూసారు కదా, బోబా ఈజ్ లైఫ్ అని బోర్డు చూశాను అనమాట. చాలా రోజుల నుంచి వైరల్ అవుతున్న బోబా డ్రింక్ గురించి వినడం తప్ప ఫస్ట్ టైం ట్రై చేయడం నిజంగా వాళ్ళతో పాటు నాకు కూడా ఎగ్జైటింగ్ అనిపించింది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, మనం సెలెక్ట్ చేసుకున్న మిల్క్ షేక్స్కి యాడ్ ఆన్గా బోబాస్ని యాడ్ చేసుకోవచ్చు. దీనిలో కూడా మనకు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, లైక్ కాఫీ అని, మ్యాంగో అని, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్ అని కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే బ్లూబెర్రీని సెలెక్ట్ చేసుకున్నాను, నేహా వచ్చేసరికి స్ట్రాబెర్రీ అండ్ కనిష్క వచ్చేసరికి మ్యాంగో సెలెక్ట్ చేసుకుంది. మొత్తం మిక్స్ చేసేసి ప్రతి ఒక్కరిని టేస్ట్ చేయాలనుకుంటాం కదా, ఆ ఫ్లేవర్ ఎలా ఉంది, ఈ ఫ్లేవర్ ఎలా ఉంది, అలా అయిపోతుంది అనమాట చివరికి అది. ఇక చూస్తున్నారు కదా, నేహా కనిష్క ఎగ్జైట్మెంట్ అయితే అసలు మామూలుగా లేదు. అండ్ చిట్ చాట్ చేస్తున్నారు అనమాట ఇద్దరు కూడా కలిసి. బోబా డ్రింక్ ఈస్ కంప్లీట్లీ ఫన్ అనమాట. అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంజాయ్ చేయాల్సిందే. బోబా డ్రింక్తో పాటు బబ్లీ అంబియన్స్ కూడా చాలా క్యూట్గా పీస్ఫుల్గా అనిపించింది. అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత బ్యాక్ టు షాపింగ్. అండ్ ఇక్కడైతే ఈరోజు స్పెషల్గా రూపేష్ కోసమని కొన్ని టీషర్ట్స్ చూస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే లేని కలర్స్ అనో లేకపోతే యూనిక్గా ఉన్న డిజైన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి పక్కన పెట్టేశాను. ఇక ఆ తర్వాత అయితే వీడియో కాల్ చేసి తనకి ఏవైతే నచ్చాయో వాటిని అయితే ఫైనలైజ్ చేసి ఇక్కడ పెట్టేశాను. రూపేష్ పక్కన లేనప్పుడు తన కోసం షాపింగ్ చేయడం కూడా నాకు ఒక స్పెషల్ మూమెంట్ లాగా అనిపించింది. ఎవ్రీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ డిమాండ్ ఏ డిఫరెంట్ వ్యూ అంటారు కదా, అలాగే అనిపించింది. బట్ కొంతమందికి అనిపించవచ్చు, ఇందులో ఏముంది, పెద్ద విషయం ఏం కాదు కదా షాపింగ్ చేయడం అని. ఆ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఆ ఫీల్ ఎలా ఉంటుందో నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోస్లో మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారనమాట, మీరు న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, వ్లాగ్ షేర్ చేయమని. స్పెషల్గా సెలబ్రేషన్స్ అంటే ఏమీ లేదు, నాకు ఆల్మోస్ట్ నా టైం అంతా కూడా నేహా కనిష్కతోనే సరిపోతుంది. ఇక స్పెషల్గా నా సెలబ్రేషన్స్ అంటే పిల్లలకి నచ్చిన ఫుడ్ కానీ, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ రొటీన్గా యాజ్ యూజువల్గా నడుస్తూనే ఉంటాయి. ఇలా న్యూ ఇయర్ అనో లేకపోతే పండుగ రోజైనా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవడం కామన్గా అందరూ చేసే పనే. ఎట్ ద సేమ్ టైం మన డే టు డే లైఫ్ని కూడా మనం ఎంత సింపుల్గా హ్యాపీగా దాన్ని మార్చుకోగలమో మనం ట్రై చేయాలి. అటు వర్కింగ్ పీపుల్ అయినా ఇటు హౌస్ వైఫ్స్ అయినా సరే, ఎవరికైనా సరే ఫ్యామిలీ, ఈ రెస్పాన్సిబిలిటీస్ కామన్గా ఉండేవే. మార్నింగ్ స్కూల్, ఆఫీసెస్, ఈ వర్క్స్, వీటితో పాటు మన వర్క్స్ని కంప్లీట్ చేసుకోవడం, మనకంటూ కొంత సెల్ఫ్ టైంని మనం క్రియేట్ చేసుకోవాలి. మెయిన్గా లైఫ్ చాలా బోరింగ్గా ఉందన్న మాటను తీసేస్తే కనుక మన లైఫ్ హ్యాపీగా, సాటిస్ఫైడ్గా ఉంటుంది. పనులన్నింటినీ ఒక్కసారిగా చేసేసేయాలి అని హడావిడి కాకుండా, ప్రెషర్ తీసుకోకుండా
స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం చేసే ఒక్క పని మీద అయినా సరే మనం ఫోకస్ పెట్టి ఇష్టంతో చేయాలి. అలాగే క్వాలిటీ టైంని స్పెండ్ చేసి చేయాలి. అందులో నేను స్పెషల్గా నాకంటూ పర్సనల్గా ఇష్టపడేది సెల్ఫ్ టైం. ఈ టైంని నేను ఎంత క్వాలిటీగా మార్చుకోగలనో ఆ డే మొత్తం కూడా నాకు హ్యాపీగా నడుస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా సరే మన థాట్స్ హెల్దీగా ఉండేటట్లు చూసుకోవాలి. అది మన బ్రెయిన్కి ఒక మంచి ఫుడ్ లాంటిది. మన థాట్స్ ఖచ్చితంగా మనం మెంటల్లీ హెల్దీగా ఉండడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. సెకండ్ వన్, హెల్దీ ఫుడ్. ఇది మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ఎంత బాగా హెల్ప్ అవుతుందని నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఒక విషయాన్ని స్పెషల్గా మన వ్యూయర్స్కి మెన్షన్ చేయాలనుకుంటున్నాను. మనం ఎలా అయితే హెల్దీ ఫుడ్ని ఆప్ట్ చేసుకుంటామో ఎట్ ద సేమ్ టైం మన వే ఆఫ్ కుకింగ్ కూడా హెల్దీ వేలో ఉండేటట్లు చూసుకోవాలి. ఎస్పెషలీ కుకింగ్కి అల్యూమినియం వెజల్స్ కానీ నాన్ స్టిక్స్ కానీ ఇలా టాక్సిన్స్ రిలీజ్ అయ్యేవి కాకుండా మనం హ్యాపీగా మడ్ పాట్స్ కానీ లేకపోతే చక్కగా క్యాస్ట్ ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్ ఇలాంటివి ఆప్ట్ చేసుకోవచ్చు. క్రిస్మస్ వెకేషన్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్కూల్ రొటీన్. ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పిల్లలిద్దరికీ కూడా వేడివేడిగా ఇడ్లీపై కొద్దిగా నెయ్యి వేసి పొడించల్లి ఇక ఆ తర్వాత దానికి కాంబినేషన్గా సాంబార్ని సర్వ్ చేశాను. అండ్ బాక్స్కి కూడా వీళ్ళకి స్పెషల్గా నేహాకి కనిష్కాకి ఇద్దరికి కూడా గీ పొడి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఆ రోజు బాక్స్ ఖాళీగా వస్తుంది ఇంటికైతే. ఎటు ఆఫ్టర్నూన్ ఎర్లీగా వచ్చేస్తారు కనుక లంచ్ అప్పుడు తినిపిస్తాను. సో ఇందాక చెప్తూ ఉన్నాను కదా కుకింగ్ వెజల్స్ గురించి. మనకు క్యాన్సర్ కాజింగ్ టాక్సిన్స్ని రిలీజ్ చేసే వెజల్స్ని యూస్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు మనకు రిజల్ట్ తెలియదు, కానీ లాంగ్ టర్మ్లో వాటిని యూస్ చేస్తూ హై హీట్పై మనం కుక్ చేస్తూ ఉంటాం కదా, వాటి ఇంపాక్ట్ అయితే మనకు చాలా అంటే చాలా లాస్ని తీసుకొస్తుంది. నేను పర్సనల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ 3 to 4 years నుంచి కుకింగ్ వెజల్స్ అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్వే యూస్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మన వ్యూయర్స్ కూడా యూజ్ అవుతుందని నా కడాయి కలెక్షన్ని చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ ప్యాన్. దీంట్లో మనం షాలో ఫ్రై కానీ లేకపోతే ఏవైనా వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నాకు కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టు నేను ఈ కడాయిస్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ కిచెన్లో నా దగ్గర ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ కడాయిస్ మొత్తం కూడా ఇండస్ వ్యాలీ నుంచే ఉంటాయి. ఇవి మెయిన్గా ట్రైప్లై స్టీల్ కదా, మనకు ఎక్కడ కూడా ఫుడ్ బర్నింగ్ అన్నది కానీ, ఇంకొక వైపు చూసుకుంటే క్లీనింగ్ కూడా చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మాకు కూడా యూజ్ అవుతుంది. మేము కూడా పర్చేస్ చేయాలనుకుంటున్నామని అనుకునేవారు హ్యాపీగా నా కూపన్ కోడ్ SANDHYA యూజ్ చేస్తే కనుక 40%తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ని కూడా గెయిన్ చేయొచ్చు. ప్రోడక్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ఇక్కడ కనిష్క వచ్చేసరికి మార్నింగ్ స్కూల్కి రెడీ అయింది. ఈరోజు నో లంచ్ బ్యాగ్ అండ్ నో స్కూల్ బ్యాగ్ రెండూ లేదనమాట. హ్యాపీగా డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది. అండ్ కనిష్క యాన్యువల్ డే ఈజ్ అరౌండ్ ద కార్నర్. ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. ఇంకొక చిన్న మాట, వ్లాగ్ ఎలా అనిపించింది? బోరింగ్గా అనిపించిందా? ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ మెయిన్గా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మన వ్యూవర్స్తో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ న్యూ ఇయర్ కూడా చాలామంది చాలా రెజల్యూషన్స్ తీసుకో ఉంటారు కదా. ఈ ఇయర్ మనం ఇది సాధించాలి, లేకపోతే మన గోల్స్ని వీటిని రీచ్ అవ్వాలి అన్న ఒక మైండ్ సెట్తో ఉంటారు. ఇది ఇలా ఉంటే ఇంకొక వైపున క్యాలెండర్లో డేట్ మాత్రమే మారుతుంది, మన లైఫ్ ఎప్పుడూ ఇలాగే ఉంటుందన్న అన్సాటిస్ఫైడ్గా కూడా చాలామంది ఉంటూ ఉన్నారు. ఇలాంటి మైండ్ సెట్ కానీ లేకపోతే థింకింగ్ కానీ ఖచ్చితంగా అది బ్యాడ్ ఇంపాక్ట్ని తీసుకొస్తుంది. సక్సెస్ అవ్వాలన్నా, గోల్ని రీచ్ అవ్వాలన్నా పట్టుదల కాదు మొండితనం చాలా ఎక్కువగా ఉండాలి. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే వాటిని హ్యాండిల్ చేస్తూ మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్ళే నేచర్ని మనం డెవలప్ చేసుకోవాలి. అన్నింటికంటే మించి మనకు కావాల్సింది మన సెల్ఫ్ హ్యాపీనెస్. ఇది ఉన్నట్లయితే ప్రతిదీ సాధించినట్లే. వేరే వాళ్ళకు నచ్చాలి, వాళ్ళ కోసమని కాకుండా నీ కోసం నువ్వు నీకు నచ్చిన ఫుడ్ దగ్గర నుంచి డ్రెస్సెస్ అయినా సరే ఏవైనా సరే అది నీకు నచ్చినట్లు నువ్వు నీ లైఫ్ని డిజైన్ చేసుకోవాలి. నీ హ్యాపీనెస్ కీని వేరే వాళ్ళకిచ్చి దాన్ని ఎదురు చూడకుండా ఆ కీని నీ దగ్గరే ఉంచుకోవాలి. ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోతే మా క్రిస్మస్ వెకేషన్ అండ్ న్యూ ఇయర్ రోజున మేము టైం ఎలా స్పెండ్ చేసామో చూసారు కదా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి స్పెషల్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దుబాయ్లో ఎలా జరిగాయి రూపేష్ ఇక్కడ షేర్ చేస్తారు. అది షేర్ చేసే ముందు మన వ్యూవర్స్కి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ దుబాయ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని రూపేష్ నాకు షేర్ చేసినప్పుడు నాకు డైరెక్ట్గా అక్కడ ఉంటే ఎలాంటి ఫీల్ కలుగుతుందో సేమ్ ఎగ్జాక్ట్గా అలానే అనిపించింది. అంత ప్లెజెంట్గా న్యాచురల్ వేలో ఐ ఫీస్ట్గా అనిపించింది.
ఇక్కడ చూపిస్తున్నది దుబాయ్లో కరామా ప్లేస్. మనం ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏమేం స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి, ఆ రూట్ మ్యాప్ అంతా కూడా మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇచ్చున్నారు కదా. సో ఇక్కడైతే రూపేష్ బై వాక్ వెళ్ళారనమాట. మనకేంటంటే స్పెషల్గా క్రిస్మస్ అన్నా సరే, న్యూ ఇయర్ అయినా సరే లైట్ డెకరేషన్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా. ఇంకా దుబాయ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక ఇండియన్స్ ఎక్కడున్నా సరే స్పెషల్గా వెతుక్కుంటూ వెళ్ళేది మన ఫుడ్ కోసం కదా. అండ్ రూపేష్ డిన్నర్ కోసమని ఇక్కడ ఈ రెస్టారెంట్కి వెళ్ళారనమాట. మోస్ట్లీ హాలిడే సీజన్ని అన్ఫర్గెటబుల్గా క్రియేట్ చేసుకోవడానికి దుబాయ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్నట్లే జ్యువెలరీ స్టోర్స్ కూడా అన్నీ ఉంటాయి అక్కడ. ఇక ఇలాంటి స్పెషల్ అకేషన్స్లో ఆ గ్యాదరింగ్స్ కానీ, క్రౌడ్ కానీ, లేకపోతే ఆ లైట్ డెకర్ కానీ మొత్తం కూడా ఒక మంచి ఫెస్టివ్ వైబ్స్ని తీసుకొస్తుంది కదా. మనకి ఎలా అయితే ఇక్కడ దసరా దివాళీ టైంలో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తారో ఇన్ ద సేమ్ వే అక్కడ కూడా ఈ న్యూ ఇయర్ స్పెషల్గా కొన్ని ఎగ్జిబిషన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తే ఆ సెటప్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా రెట్రో స్టైల్లో ఉంటాయి. ఇక్కడ మనకు పండుగలు అంటే ఇంట్లో వాళ్ళందరితో కలిసి మనకు నచ్చిన ఫుడ్స్ చేసుకొని చక్కగా ఇంట్లో పూజ ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ వచ్చేసరికి సింగిల్గా ఉన్న వాళ్ళకైతే మోస్ట్లీ ఇలానే ఉంటాయి అన్ని ఫెస్టివల్స్ కూడా. బయటకు వెళ్ళడం కానీ, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం కానీ మ్యాక్సిమం మనం ఇదే చూడొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా మన పండుగలన్నీ కూడా జరుపుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నంతలో మ్యాక్సిమం పాసిబుల్ అయినంత వరకు చక్కగా మన ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ని ఫాలో అయ్యే వాళ్ళని ఎప్పుడూ అప్రిషియేట్ చేయాల్సిందే. ఇండియాలో ఉన్నట్లు మనకు ఆ ఎన్విరాన్మెంట్ లేదనో, లేకపోతే పూజకి ఇవి దొరకలేదు అవి దొరకలేదని రీజన్స్ వెతుక్కొని మానేయడం కంటే కూడా ఉన్నంతలో మనకు దొరికిన వాటితో చక్కగా ఏ ఫెస్టివల్ అయినా సరే మనం ఎక్కడున్నా సరే సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ ఎగ్జిబిషన్ షాపింగ్ విశేషాలకు వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కార్పెట్స్ నుంచి యాంటిక్ డెకర్ ఐటమ్స్ కానీ, ఫుట్వేర్ కానీ, లేకపోతే ఇంకా అక్కడ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా ఎగ్జిబిషన్లో చూడొచ్చు. సో ఇప్పుడు అల్షేప్కి వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, షాప్స్ అన్నీ చాలా ఓల్డ్ ట్రెడిషన్ షాప్స్ అన్నీ. సో 31st డిసెంబర్ వచ్చాము ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది, ప్రెజెంట్గా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బాస్కిన్ రాబిన్స్ అంత ఓల్డ్ ట్రెడిషన్ దీనిలో పెట్టినారనమాట. సో ఈ క్లైమేట్కి దీనికి తిరుగుతూ ఉంటే చాలా బాగుంది అసలు ఇక్కడ. సో పక్కనే మనకి ఇక్కడ లేక్ ఉంటుంది. లేక్లో నైట్ వచ్చి క్రాకర్స్ పెడతారనమాట. సో అది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు, చూడాలి ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదా, ఇలా రూపేష్ అక్కడి నుంచి దుబాయ్ ఎక్స్పీరియన్సెస్ని మనతో పాటు షేర్ చేసుకోవడం నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయానికి వస్తే అసలు తనకి టచ్ లేని వ్లాగింగ్ చేయడం ఇంకా నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బట్ ఫైనల్లీ అవుట్పుట్ చూసిన తర్వాత హీ డిడ్ వెరీ వెల్ అని అనిపించింది.
చాలా ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. ఇందాక చెప్పారు కదా, ఫైనల్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసమని లేక్ దగ్గరికి రీచ్ అయిపోయారు. అండ్ అక్కడ కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ని క్యాప్చర్ చేసుకొని చక్కగా అదొక మెమరీ లాగా క్రియేట్ చేసుకున్నారు. ఇందాక రూపేష్ చెప్తూ ఉన్నారు కదా వ్లాగింగ్ చేస్తూ, ఇది దుబాయ్లో అల్సిఫ్ ఏరియా. ఇక్కడ చూస్తే ఆ లగ్జరీ షాపింగ్ కానీ, అల్ట్రా మోడర్న్ ఆర్కిటెక్చర్ కానీ, లైవ్లీ నైట్ లైఫ్ కానీ అసలు అద్భుతంగా ఉంటాయి. వెకేషన్కి ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వెళ్ళే వాళ్ళకైనా, లేకపోతే కొత్త విషయాలు తెలుసుకునే వాళ్ళకైనా ఈ విషయాలు హెల్ప్ అవుతాయన్న ఉద్దేశంతో ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. డెఫినెట్గా అదర్ కంట్రీస్కే కాదు, మన ఇండియాలోనైనా ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ గురించిన డీటెయిల్స్ అన్నీ మనం ముందుగా సెర్చ్ చేసి చూస్తాం కదా. ఎలాంటి మనం డ్రెస్సెస్ కానీ లేకపోతే ఫుడ్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది ముందుగా కిడ్స్తో వెళ్తున్నప్పుడు. ఇవన్నీ కూడా మనం ముందుగా తెలుసుకోవడం మంచిది. క్రాకర్స్ అండ్ క్రౌడ్ సెలబ్రేషన్ మోడ్ ఆన్. ఎంత హ్యాపీగా ఉందో కదా ఆ ఎన్విరాన్మెంట్ని చూస్తూ ఉంటే. ఇక లైవ్గా అక్కడ క్రాకర్స్ చూస్తూ ఎంజాయ్ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే అసలు అల్టిమేట్గా ఉంటుందని చెప్పచ్చు. లేక్ వ్యూ, ఆ లైటింగ్ అసలు చూస్తూ ఉంటేనే ఎంత పీస్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఈ ఇయర్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి కలర్స్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ మన వ్లాగ్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యూవర్స్కి అయితే తెలిసే ఉంటుంది, ఖచ్చితంగా వ్లాగ్స్లో ప్రతి ఒక్కరిని టచ్ చేసే పాయింట్ ఏదో ఒకటి ఉంటుందని. ఆ సర్టెన్ పాయింట్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు కదా. మీకే పాయింట్ నచ్చింది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. బ్యూటిఫుల్ లేక్ వ్యూతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ షాపింగ్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి ఒకసారి చూసేద్దామా. ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్నట్లే ప్రతిదీ అక్కడ దొరుకుతుంది. హ్యాపీగా మనకు పూజకు కావాల్సినవి కూడా అన్నీ దొరుకుతున్నాయి, చూస్తూ ఉన్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసరికి న్యూ ఇయర్ రోజున శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్ళారు రూపేష్ అయితే. సో అదన్నమాట ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్వామి అమ్మవార్లని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.